Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. Hi, hello, namaste. Welcome back to our channel. నేను మీ వైషు. జెలసీ ఆర్ ఈర్ష్య వల్ల ఒకరి లైఫ్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అంటే తమ్ముళ్ళు అన్న తమ్ముళ్ళ మధ్యలోనే ఆస్తుల కోసం తనకు ఒక ఎకరా ఎక్కువ ఉందంటే జెలసీ ఉంటుంది. అక్క అందంగా ఉందంటే చెల్లికి జెలసీ ఉంటుంది. వీటి వల్ల ప్రాణాలు తీసేంత జెలసీ ఉంటుందని ఈ మధ్య కాలంలో కేసులు చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఈ మధ్యలో ఇద్దరు ఆల్మోస్ట్ సొంత చెల్లెళ్ళే. అయితే అక్క కూతుర్ని అక్క మీద జెలసీతో చంపేసింది ఆవిడ. అంటే జెలసీ ఎంతవరకు వాళ్ళని తీసుకెళ్తుంది? థింక్ అగైన్. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా? ఫైన్. జెలసీ అంటే చిన్నగా ఏదైనా సరే ఆవిడ అందంగా ఉంది నేను కూడా అందంగా ఉండాలి అని అనుకోవడం వరకు ఓకే, కానీ ప్రాణాలు తీసే అంత జెలసీ ఉందంటే మన ఆలోచన విధానం ఎలా మారిపోతుంది అనుకోవచ్చు మ్యామ్ అసలు? అవును, దీనికి పూర్వకాలం నుంచి ఉంది. అంటే అందమని కాదు, ఇక్కడ ఆ జలసీ అనేది ఎప్పుడు మనుషుల మధ్యన ఉంటూనే ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఏం చెప్తారంటే శాస్త్రాలు ఒక సామెతలు ఉన్నాయి. అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావా అని అంటారు. అసూయ ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని కాదు. అందరూ ఉండరు ఇట్లా అసూయ అనేది. చూసి బాగుంది అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, లేదా నాకు కూడా ఉంటే బాగుండు అని అనుకుంటారు. నాకు లేదు, భగవంతుడు నాకు ఇవ్వలేదు అనుకుని తృప్తి పడేవాళ్ళు, సరిపెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ రగిలిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అదేంటి నాకెందుకు లేదు అంటే నువ్వు అన్నట్టు అందం అన్నావు కదా, ఒక తల్లికి పుట్టిన వాళ్ళం కదా, నాకెందుకు అందం లేదు అని రగిలిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇంకా ఇప్పుడు రకరకాలు అనమాట ఈ అసూయలు. ఒక ఆస్తి ఉందని, లేకపోతే పొలాలని, బిల్డింగ్లని, నగలని, ఇంకా ఏదైనా ఒక జాబ్ తీసుకో, లేకపోతే ఇద్దరు జాబ్ చేస్తున్నా సరే నీది బెటర్ జాబు నా దానికన్నా, లేకపోతే నీకు ఎక్కువ శాలరీస్ వస్తున్నాయి నాకు లేవు, లేకపోతే నీకు పెర్క్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఇప్పుడు తృప్తి లేదు, నీకు ఉంది నాకు ఉంది అని అనుకోరు. అందులో కూడా మళ్ళీ నీకే ఎక్కువ ఉంది. అంటే తనని తను డిగ్రేడ్ చేసుకోవడం అవసరమా? ఓకే, ఇప్పుడు నీ యొక్క గొప్పతనం నీకే ఉంటుంది, తనది తనకే ఉంటుంది. ఇప్పుడు ఏ ఒక్కళ్ళు ఇంకొకళ్ళలాగా ఉండరు ఈ భూమి మీద. భగవంతుడి సృష్టి అది. కోటాను కోట్ల మంది ఉంటే ఏ ఒకళ్ళు ఒకలాగా ఉంటారా? ఎక్కడో ఏదో కలిసినట్టు ఉంటుంది కానీ ఒకలాగా ఉంటారా? అలాగే అలా మనస్తత్వాలు కానీ, అభిప్రాయాలు కానీ, పనులు కానీ, వాళ్ళ జీవన విధానాలు కానీ ఏదైనా సరే ఒకలాగా ఉండవు. ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ జీవన శైలి ఉంటుంది. తృప్తి పడ్డం ఆపేశారు కదా మ్యామ్ జనం, దానివల్లే ప్రాబ్లం లేదు. ఇంకా పాతకాలంలో చెప్పుకోవాలంటే ఈ అసూయలు అక్కడ వరకే ఉండేవి. ఇప్పుడు చంపుకునే వరకు వెళ్తున్నారు. అబ్బో, చంపుకునే వరకు ఎందుకు వెళ్తున్నారంటే ఇది కాలం మారుతున్న కొద్దీ తిండి మారిపోయింది. ఆ తిండి లోపలికి వెళ్ళి జరిగే రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయంటే ఇదిగో ఇలా ఉంటున్నాయి. ఇప్పుడు సాత్వికంగా ఎవ్వరు ఉండట్లే. మరి ఆ రోజుల్లో నాన్ వెజ్లు తినలేదా? తిన్నారు. మరి ఆ రోజుల్లో కోపతాపాలు లేవా? ఉన్నాయి. కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఏ విషయమైనా సరే దేన్ని దాటి బయటకు వచ్చేవారు కాదు. జరగటం లేదా? జరుగుతూనే, కానీ కట్టుబాట్లు, పరిమితులు దాటి బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడు ఏది దేనికి అడ్డం రావట్లేదు. నాకు ఇది లేదు, అది నేను పొందాలి. ఎలా లాక్కునైనా సరే, దొంగతనం చేసైనా సరే, చంపైనా సరే. అలాగే ఏ విషయం తీసుకున్నా నేను అనుకున్నది జరిగిపోవాలి, నేను ఏం చేసైనా సరే నేను అది దక్కించుకుంటాను. ఆ మెంటాలిటీలోకి వచ్చేసారు. ఈ కేసులో చూస్తే ఇప్పటిదాకా మొన్నటి వరకు ఏమనుకున్నారంటే తమ్ముడి భార్య, అంటే ఆ అన్న తమ్ముళ్ళలో తమ్ముడి భార్యతో పాటు తమ్ముడికి కూడా ముందే తెలిసి ఉంది, భాగం ఉంది అనుకున్నారు. కానీ సడన్ గా ఆయన వచ్చేసేసరికి ఇప్పుడు తమ్ముడికి లేదు అనేసి అంటున్నారు. ఏం జరిగింది అనొచ్చు మనం ఇప్పుడు? అదే వాళ్ళకి పాపం నిజానికి ఏం తెలియదు. మనం చెప్పుకున్నాం. వాళ్ళు తండ్రితో సహా ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కుటుంబ పరిస్థితుల కోసం వెళ్ళి ఉంటారు. లేకపోతే ఆ పెద్ద ఆయన ఇక్కడ ఉండి ఫ్యామిలీని చూసుకోవచ్చు. కానీ ఒప్పుకున్నంత వరకు కుటుంబం కోసం కష్టపడదాము, కొడుకులు వెళ్ళారు, నేను ఇక్కడ ఖాళీగా కూర్చొని ఏం చేయను, ఆడపిల్లలు ఉన్నారు, మనవరాళ్ళు ముగ్గురు, అలా ఆలోచిస్తారు కదా పెద్దవాళ్ళు. ఆయన కూడా అలా ఆలోచించి పిల్లలతో పాటు వెళ్ళి ఉంటాడు. వెళ్ళినప్పుడు వీళ్ళకి అసలు బాధ్యత రహితంగా ఇక్కడ ఉన్నారు. లేకపోతే మరి ఈ అమ్మాయి 20 లక్షలు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి నాకు ఇది ఇక్కడ అర్థం కాలేదు. భర్తగా తెలియకుండా
20 lakhs ఎందుకు ఆమె అప్పు చేయవలసి వచ్చింది అంటే తెలియకుండా చేసిందా? తెలియకుండా చేస్తే కూడా అతను మనీ పంపిస్తేనే కదా ఈమె ఇక్కడ ఏదైనా ఖర్చు పెట్టినా అప్పు చేసినా ఏం చేసినా అతనికి తెలియాలి. నేను ఇంత డబ్బు పంపిస్తున్నాను, నా భార్య ఏం చేస్తుంది అనేది అతనికి తెలియాలి. అంత డబ్బు పంపించినా కూడా అంటే అక్కడి నుంచి ఫ్యామిలీకి సరిపడా డబ్బు పంపిస్తారు. భార్యకి ఎప్పుడైనా చీరలని ఫంక్షన్లని ఉంటాయి, దానికి కూడా ముద్దు ముచ్చట్లు కూడా పంపిస్తారు. మరి 20 లక్షలు మళ్ళీ ఎందుకు అప్పు చేసింది అని అంటే బెట్టింగ్లు, బిట్ కాయిన్స్, ట్రేడింగ్. 20 లక్షలు ఆ కేటగిరీ కుటుంబాల వాళ్ళు 20 లక్షలు అప్పు చేసి బెట్టింగ్లు పెట్టడం అంటే అసలు మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏ స్థాయి మనుషులము, మన కుటుంబ పరిస్థితి ఏంటి అని ఎక్కడైనా ఆలోచించిందా? మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలండి మగ పిల్లలంటే 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి చదువు సంధ్యలు, విద్యాబుద్ధులు, పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఎన్ని చేయాలి. ఫ్యూచర్లో పెళ్లి వరకు వద్దు, వాళ్ళకి చదువులు 20 సంవత్సరాలు చదువులు చదివించాలని అంటే నువ్వు ఎంత కష్టపడాలి? నీకోసం నీ భర్త సంపాదిస్తున్నాడు కష్టపడి, అక్కడ నీకు బాధ్యత లేదు. అదేమని తోటికోడలు అడిగినందుకు ఒకవేళ తను సొంత కజిన్ కాబట్టి అడగగలిగింది. అదే ఇద్దరు కూడా బయట నుంచి వచ్చిన అమ్మాయిలు అయితే ఎందుకు అడుగుతారు? అడగదు. బాబోయ్ నాకెందుకు అనుకుంటా, ఖచ్చితంగా అనుకుంటారు. వెళ్ళరు. తోడికోడలకి అసలు గొడవలు ఉంటాయి, చాలా గొడవలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ దూరం నుంచి వచ్చిన తోటికోడలైనా సరే ఇంత ఘోరంగా డబ్బులు నాశనం చేసి బెట్టింగుల్లో పోగొట్టుకుని పిల్లల్ని పట్టించుకోకుండా ఇలా ఉన్న మనిషిని బయట నుంచి వచ్చిన తోటికోడలైనా సరే ఎందుకు అమ్మ అలా చెయ్యకు అని ఒక మాట ఆయన అంటుంది. చూస్తూ ఎవ్వరూ కూడా ఊరుకోలేరు. ఇంకా ఆమె సొంత కజిన్ అన్నప్పుడు ఇంకా కొంచెం స్వతంత్రం ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుంటారు. మరి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళలాగా ఇక్కడ ఉంటారనే కదా ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ అన్నదమ్ములు కూడా ట్విన్సే కాబట్టి సొంత అంటే బాగా కలిసిమెలిసి ఉంటారు, తోడుంటారు ఒకరికొకరు. జీవితకాలం ఒకరికొకళ్ళు చక్కగా అన్నిటికీ సపోర్టివ్ గా ఉంటారు అనే చేస్తారు. మరి ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు, ఇద్దరు సొంత అన్నదమ్ములు, ఆ ధైర్యంతోనే ఆ భరోసాతోనే వాళ్ళు కూడా వీళ్ళని వదిలి దుబాయ్కి వెళ్ళటం జరిగి ఉంటుంది. అదే వేరే అయితే వాళ్ళంత ధైర్యంగా వెళ్ళగలిగేవారు కాదు. ఇప్పుడు తల్లి కూడా మా చుట్టాల పిల్లలే కదా అని ఆమె కూడా మంచిగా ఫ్రీగా వదిలిపెట్టే ఉంటుంది. బయట వాళ్ళతో కొంచెం వస్తాయి కానీ తేడాలు, సొంత మేనగోడళ్ళు అని అంటే వాళ్ళకేమి అనిపించదు. సో ఆ రకంగా మరి చక్కగా కలిసిమెలిసి ఉంటున్న కుటుంబంలో ఎవ్వరూ కూడా ఈ రోజుల్లో చిన్న మాట అంటే పడటం లేదు. నువ్వు అందుకనే కదా ఈ రోజుల్లో చూసి తలుపులు ఎందుకు వేసుకుంటున్నారు? వాడి మునగని చావని ఎదురుగుండా ఊరి పెట్టుకుంటున్నా సరే తలుపులు వేసుకుంటున్నారు భయం. ఎందుకంటే నీ వల్లే అనేస్తారు. ఏమనైతే నీ వల్లే, లేకపోతే నీకేం హక్కు ఉంది, అసలు నువ్వెవరివి, నీకెందుకు, నాకు లేని బాధ నీకెందుకు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ అవతల వాళ్ళు బాధపడి నిజమే నాకెందుకు, చూస్తూ ఊరుకోలేకపోయాను అని అన్నారనుకో, ఊరుకోకపోతే ఊరు పెట్టుకో, చూస్తూ ఊరుకోలేకపోవడానికి నీకెందుకు? మా పిల్లల గురించి క్షేమం నాకు తెలీదా? మా పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? పెద్ద చెప్పొచ్చావు. మేము అరుచుకుంటాం, కొట్టుకుంటాం, ఏమైనా నీకు అనవసరం. ఇప్పుడు అక్కడ తెలిసి తెలియక పిల్లలతోనైనా సరే చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా చెప్తారనుకో, అది నీకెందుకు నాకు తెలియదా, నా పిల్లల్ని నేను ఏమైనా చేసుకుంటా అంటే ఆ ధోరణి ఎలా ఉందో చెప్తున్నా నేను. ఇలా ఏదైనా సరే చూస్తే తప్పు, ముట్టుకుంటే తప్పు, అంటుకుంటే తప్పు, చెప్తే తప్పు, అనవసరం. మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందరూ కావాలి అంటే నీ చేతగాని సమయంలో నీకు అందరూ కావాలి. మరి ఆ ఆలోచన విధానం ఎంత రాంగో చూడు. ఇక్కడ కూడా ఈ అసూయతోనే మరి ఈ అక్కగారు ఏవైతే అన్నదో అన్నమాట వాస్తవమే. అన్నప్పుడు తప్పేముంది, నువ్వు ఇంత ఆస్తి నాశనం చేస్తున్నావు, నీ భర్త ఇక్కడ లేడు, ఇంకా నేనన్నా నీకు ఒక మాట చెప్పాలి కదా అన్న ధోరణిలో చెప్పింది. ఆమె మీదే కక్ష పెట్టుకుని ఆమె పిల్లని చంపడం అంటే ఆలోచించిందా? ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి ఆలోచించాలి కదా. ఇప్పుడు అదే చెప్తారు, ఒకసారి ఆలోచించు అంటారు. అది ఎక్కడ ఆలోచిస్తున్నారు? అబ్బే ఒక నిమిషం ఒక ప్రాణం తీయడానికి ఆలోచించలేకపోతే ప్రాణం తీయటం గురించి ఆలోచించలేదు. తర్వాత నా లైఫ్ ఏంటి, నా పిల్లల లైఫ్ ఏంటి, నా భర్త లైఫ్ ఏంటి, అంటే ఫ్యామిలీ మొత్తం ఎంత విచ్ఛిన్నం అయిపోయింది ఒక్కసారిగా. ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏమైనా వెలేస్తారు. ఇప్పుడు ఆ 2 పిల్లల పరిస్థితి ఏంటి? మళ్ళీ ఈ తోటి కోడలే పెంచాలా? ఇప్పుడు 2 పిల్లల్ని ఈ రోజు పెంచలేక చచ్చిపోతారు. ఈ రోజుల్లో 4 పిల్లల్ని ఆమె ఎలా పెంచుతుంది? మరి ఆ అబ్బాయి మనస్తత్వం ఏంటో మనకు తెలియదు. అయ్యో నా భార్య ఇలా అయిందా అలా అయిందా అని మరి ఎదురు చూస్తాడా, లేకపోతే కోపంతో ఆయన మళ్ళీ ఏమన్నా ఇంకొక దారి చూసుకుంటాడా? కాళ్ళు పట్టుకున్నాడంట. కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుంది చెప్పు? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? రాదు కదా. ఇంకా వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటే ఈ అమ్మాయిల కసిరేగే అవకాశాలు ఉన్నాయి.
అదే వయసున్న నా పిల్లని చంపేసింది, దాని పిల్లలు చక్కగా ఇక్కడ ఉన్నారు, నేను పెంచాలా. ఇది ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి చేయదు, నేను పెంచను, నాకు సంబంధం లేదు. అసలు ఫస్ట్ వాళ్ళు వేర్పడిపోతారు కూడా, ఇప్పుడే ఇంకా సెపరేట్ అయిపోతారు. అసలు సొంత ఒక్క తల్లి కడుపుని పుట్టిన వాళ్ళ మధ్యన అసూయ రగిలిపోతున్నారు. అక్క చెల్లెళ్ళ పిల్లలు అన్నప్పుడు ఏముంది వాళ్ళకి, అంత ఈజీగా తెంచుకోగలుగుతారు. నా కూతురు చంపేస్తా లేకపోతే నేను దూరం. అంతే. ఇప్పుడు నేను ఎందుకు పెంచాలి ఆ పిల్లల్ని అని అంటుంది. అంటే ఒక బంధాన్ని, ఒక సఖ్యతని కోల్పోయింది కదా. అదే ఈ అమ్మాయి ఏదైనా వేరే కష్టంలో ఉంటే తనకి కష్టమైనా సరే ఆ పిల్లల్ని ఈవిడ పెంచేది. అవును, నువ్వు చేసిన పని మామూలు పని కాదు, అది దాన్ని ఒక పేరు ఏం పెట్టాలి, కడుపు సోకం మిగిల్చావు కదా. కడుపు సోకం మిగిల్చి ఒక దారుణమైనటువంటి ఒక హత్య చేసావు. ఏదో ఆ పిల్ల కాలు జారి పడిన ఒక తోసేసిందా, లేకపోతే 2 దెబ్బలు కొట్టిందా, అలాంటివి జరగలేదు ఇక్కడ. పసిబిడ్డ ప్రాణాన్ని తీసి కట్టర్తోటి ఏంటది ఏది ఉంటే దాంతో చేసేస్తావా. చంటి పిల్ల ఏముంది, చిన్న పాప అప్పచుక్కుమంటుంది అంతే. అదే మనిషేనా మృగమా? ఆ మనస్తత్వం ఎంత క్రిమినల్ మైండో చూడు. అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మామూలుగా చూస్తాం, ఒక సెల్ ఫోన్ వాడేటప్పుడు మొబైల్ ఏంటి ఎప్పుడు అందులోనే ఉంటావు, పిలిస్తే పలకవు అంటే కూడా మొబైల్ చూసే వాళ్ళకి ఎంత కోపం వస్తుందో తెలుసా. మామూలుగా రాదు, అమ్మో ఒక సైకోలాగా అయిపోతారు వాళ్ళు. అలాంటిది ఈ అమ్మాయి అందులోనే ఉండి బెట్టింగ్లని, రీల్స్ అని మునిగి తేలుతుంటే మరి చంపేంత కోపమే వస్తుంది. దీనికి అంతటికీ కారణము వన్ ఆఫ్ ద మొబైల్స్, సోషల్ మీడియా. అందులో ఎన్ని అట్రాక్షన్స్. ఇప్పటికీ కూడా నీ అంత పిల్లలు, నీ అంత అమ్మాయిలు అబ్బాయిలు ఆ ప్రమోషన్కి మాట్లాడుతున్నారు అందులో బెట్టింగ్స్. ఇలా చెయ్యి, అందులో పెట్టు, మొన్న మన ఇద్దరం పెట్టాం, ఎంత బాగా వచ్చింది, మీరు కూడా పెట్టండి. ఒక పక్కన ఇన్ని చావులు అయిపోతున్నాయి, ఇన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఇంకా ఇలాంటివి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.